మొదలుపెట్టమ్మా. గురువు గారు. ద్రష్ట ఏ పాటి నిజమో దృశ్యము అంతే నిజం. ఒక్క నిమిషం. గురుగారు. దృశ్యం బాగా అర్థమవుతుంది. నీవు చూస్తున్న చరాచర సృష్టి యావత్తు దృశ్యం. గురుగారు. ద్రష్ట ఎవరు ఇంతకీ? ద్రష్ట చూచేవాడు. చూచేవాడు ఉన్నాడా? ఒకవేళ చూచేవాడు లేడు అనుకుందాం, మరి చూడబడేవి ఎట్లా ఉంటాయి అవి? అవును గురుగారు. మాయలో నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, అనుభవిస్తున్నాను అని అంటున్నావుగా. అవును గురుగారు. మరి నీవు సత్యమా అసత్యమా? అసత్యం అనుకుందాం కాసేపు. అసత్యమైన వాడు చూడటానికి అవకాశం లేదు. అవకాశం లేదు. పోనీ సత్యం అనుకుందాం కాసేపు. దృశ్యం కూడా సత్యంగా ఉండాలిగా. అవును గురుగారు. దృశ్యము సత్యముగా ఉండాలి అంటే నీవు నిద్రపోతున్నా దృశ్యం ఉండాలి. దృశ్యం ఉండాలి. నువ్వు నిద్రపోతున్నా నీ దేహం కనపడాలి. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ సంసారం కూడా కనపడాలి. గురువు గారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు మహర్షుల వారు? దృష్ట యొక్క సత్యత్వాన్ని మీద దృశ్యముల యొక్క రియాలిటీ ఆధారపడింది అని అర్థం. గురువు గారు. గురువు గారు. ఫస్ట్ అంటే ఏంటి? నేనెవరు అని అక్కడ నేను చూస్తున్నానంటున్నావుగా. అవును గురుగారు. చూచే నేను ఉన్నదేమో చూడు, అదే మహర్షి చెప్పే నో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన. తెలుసుకునేవాడు లేడని తెలుసుకోవటమే సాధన. ఇక్కడ తెలుసుకునేవాడు లేడంటే ఉన్నది ఒకటి ప్రకాశిస్తేనే కదా తెలుసుకునేవాడు లేదండి. కాబట్టి తెలుసుకోవాలన్నా వీడు ఉండాలి కదా గురువు గారు. వీడు ఉండడుగా. ఆత్మని తెలుసుకోవడానికి వీడు ఉండడు. ఆత్మని తెలుసుకోవడానికి వీడు ఉండకూడదు. ఎందుకని ఆత్మ తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. ఇది మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు. అందుకని తెలుసుకోలేదు, అంతకంటే ఏం లేదు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు చూచే నేను లేదు, అసత్యము అని తెలుసుకోవాలి అంటే ఒక్క ఆత్మ ప్రకాశంతోనే తెలుస్తుంది. కాబట్టి తెలుసు. ఎందుకని స్వరూప జ్ఞానంలో ఇందాక చూస్తున్న ద్రష్ట ఉండడు, దృశ్యాలు ఉండవు, సత్యం ఉండదు. ఆత్మే తనకు తానుగా నిలిచి ఉంటుంది తురీయంలో, అంటే స్వరూప జ్ఞానంలో. సో అక్కడి నుంచి నీవు మళ్ళీ పెద్ద బీజంతో బయటకు వచ్చినప్పుడు ఇది ఆత్మకి విడిగా లేదు. నువ్వు విడిగా చూస్తే లేదు, కలిపి చూస్తే అంతా ఆత్మే అని చెప్పారు. ముందుగా చదివి. ద్రష్ట ఏ పాటి నిజమో దృశ్యము అంతే నిజం. ఓకే,
ద్రష్ట, దృక్కు, దృశ్యము ఈ మూడు అగపడతాయి, మాయమవుతాయి. సత్యం ఒక్కటే నిత్యం. ఆ సత్యము నిత్యం అనేది ఆత్మే అని. ఉమ్, అందులో ఈ మూడు ఉండవు. ఉమ్, అవును. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు చూచే నేను చూడబడే దృశ్యాలు ఏమైనా ఉంటాయా? లేవు గురుగారు, లేవు. కాసేపు నిద్రపోతేనే ఈ మూడు ఎగిరిపోతున్నాయి. ఉమ్, ఉమ్, స్వరూప జ్ఞానంలో ఎట్లా ఉంటాయి? ఉమ్, ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారు? దృశ్యము చూస్తున్నానన్న జ్ఞానము ఇదంతా కూడా మాయ, ఇది భోగి. ఉమ్, సత్యము ఆత్మీయము అని మాయలో చెప్పటం. ఉమ్, ఆత్మస్థితిలో చెప్పడానికి జీవుడు ఎక్కడ, అవును ఇతరులు గురుగారు. ఎక్కడ? ఉమ్, అది కుదరదు. ఉమ్, ఏమ్మా? ఆ గురుగారు. ఉమ్, పూర్తిగా చదవడం అయిపోయిందా? అయిపోయింది గురుగారు, అయిపోయింది. ఇక్కడ సత్యము అంటే అర్థం ఏంటి? మార్పు చెందనిది సత్యం. సత్యము. ఉమ్, తనకు తానుగా ప్రకాశిస్తున్నది సత్యం. ఉమ్, అదే ఆత్మ, అదే ఎరుక, అదే గురువు, అదే దైవము, అదే పరబ్రహ్మము, ఉమ్, అదే బ్రహ్మజ్ఞానము. ఏ పరమ పెట్టు ఆ గురుగారు. ఉన్నది అంటే స్వయం ప్రకాశమై ఉన్నది. ఉమ్, అహం స్ఫురణ స్వయం ప్రకాశమై ఉన్నది. ఉమ్, ఇక్కడ అహం దేహం స్వయం ప్రకాశం లేదు. అవును గురుగారు. ఉమ్, అహం దేహం అంటే నేను నేను దేహము దేహం దేహం అని. ఉమ్, అని అనుకునే నేను దేహానికి స్వయం ప్రకాశం లేదు. ఉమ్, ఒకవేళ దేహానికి అహంకారానికి స్వయం ప్రకాశం ఉంటే ఉమ్, ఈ కూడా నిద్రలో ప్రకాశించాలి. ఉమ్, మరి అట్లా జరగటం లేదుగా. అవును గురుగారు. ఉమ్, అందుకని చూచే నేను చూడబోతే అది లేదు. ఉమ్, కానీ ఆత్మవైనా చూస్తుందా? ఆత్మ దేనిని చూడదు, అన్యత్వాన్ని చూడదు. తనకు తాను తనలోనే అని ఉంటుంది. ఉమ్, ఏమో ఆ గురుగారు. అడగటింది పాయింట్. అర్థమైంది గురుగారు. ఉమ్, కాబట్టి నీతో కలిపి నీవు చూస్తున్నదంతా స్వప్నం కావచ్చు, అనుభవించే నిద్ర కావచ్చు, జాగ్రత్త అవస్థ కావచ్చు, నీవు గ్రహిస్తున్నది ఏదైనా ఉమ్, అసత్యము అని చెప్పారు. ఉమ్, అదే మహర్షి కూడా చెప్పింది. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానము. ఉమ్, ఉమ్, జ్ఞానము అంటే స్వరూప జ్ఞాన రహిత స్థితి అని చెప్పుకోవాలి. ఆ గురుగారు. నీవు దేహాత్మ బుద్ధితో జగత్తును చూస్తున్నప్పుడు నీ స్వరూపం అక్కడ ఉన్నా నువ్వు గుర్తించలేదు. ఉమ్, ఏ విధంగా అయితే సినిమా తెరలో సినిమా చూస్తూ ఉంటే తెరను గుర్తించలేదు, ఉమ్, నీ దృష్టి బొమ్మల మీద, కథ మీద ఉంటుంది. ఉమ్, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఆ గురు. ఉమ్, ఆలోచన వచ్చి అన్యంగా చూస్తూ ఉంటాం ఉమ్, విషయాలని, వస్తువులని. ఉమ్, అట్లా చూస్తున్నప్పుడు నీ మూలము నువ్వు చూడలేదు, ఉమ్, అందుకని తెలియదు. తెర అక్కడే ఉంటుంది, తెరను చూడలేదు. ఆ గురుగారు. అవును. ఇప్పుడు అందరిళ్లలో టీవీలు ఉన్నాయిగా, అవును గురుగారు. టీవీ స్క్రీన్ నువ్వు చూడలేవు, అవును గురుగారు. బొమ్మలు చూస్తావు. అవును, అవును. కారణం బొమ్మలతో నీ దృష్టి చూస్తున్నంతసేపు ఆ బొమ్మలకి ఆధారమైనటువంటి స్క్రీన్ స్క్రీన్ కనపడదు.
చూడలేదు. చూడలే. ఉమ్, సరే, స్క్రీన్ చూస్తున్నాడు, ఉమ్, బొమ్మలు కనపడవు. ఉమ్, ఎప్పుడు చూస్తావు స్క్రీన్? కరెంటు పోయినా, కరెంటు పని రాదు. బొమ్మలు కూడా పోయినా అవును. అప్పుడు కనపడుతుంది. ఉమ్, అందుకని తెరను చూస్తుంటే బొమ్మలు చూడలేదు, బొమ్మలు చూస్తే కరెంట్ చూడలేదు. అవును. అవును. ఇక్కడికి వచ్చేసరికి చూచే నేను ఒకటే ఉంటుంది. ఉమ్, అన్యత్వాన్ని చూస్తే మూలం చూడలేదు, ఉమ్, మూలం చూస్తూ ఉంటే అన్యత్వం ఉండదు. ఉమ్, మూలం చూచేటప్పుడేమో ఆత్మగా తనకు తాను ఉంటుంది, ఉమ్, ఒకటే నేను. ఉమ్, అది కర్తృత్వంతో మూలము తెలియక అన్యత్వాన్ని చూస్తే అహంకారంగా ఉంటుంది, ఉమ్, అంటే వ్యక్తిత్వం. అవును గురుగారు. ఉమ్, ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈ వ్యక్తిత్వము, ఈ జీవభావన ఆత్మని వదిలిపెట్టి లేదమ్మా. అవును గురుగారు. అవును. ఆత్మతోనే లోనే ఉన్నది, ఉంది. ఉమ్, ఆత్మ తెలియకుండా ఉంటుంది. ఉమ్, ఉమ్. మరి ఎప్పుడు తెలుస్తుంది? వృత్తిరాహిత్యం స్థిరత అయితే. మీద ఇప్పుడు. అవును. వృత్తిరాహిత్యం అంటే ఆలోచన లేకోకుండా ఉండడం. అసలు ఏదీ లేకపోతే, ఉమ్, చూడలేను, దేనిని చూడకపోతే ఉమ్, తను తాను చూస్తుంది. ఉమ్, అదే సెల్ఫ్ రియలైజేషన్. అవును గురుగారు. ఆత్మ ప్రకాశము కొత్తగా రాదు. ఉమ్, చాలామంది ఏమనుకుంటారు, నాకెప్పుడు వస్తుందో, నాకెప్పుడు వస్తుందో. అది వచ్చేది కాదు. ఉమ్, ఆత్మ ప్రకాశం ఒకటి నీకు ఆధారంగా ఉండబట్టి నీవు ప్రపంచంలో జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, నిద్రావస్థలో దేహాలు మార్చుకుంటూ తిరుగుతున్నావు. అవును. అమ్మా. అవును గురుగారు. ఉమ్, కానీ ఈ జాగ్రత్త అవస్థలో ఉమ్, నీవు ఎప్పుడైతే దేనిని గుర్తించదు, అంతర్ముఖం అవుతామన్నా, గుర్తించకపోవటమైన, వృత్తి రాహిత్యమైన అంతా ఒకటే. ఉమ్, ఆ నేను అనంతమై ఆత్మని చూస్తుంది. అవును గురుగారు. ఆత్మని చూడటం అంటే ఇక్కడ వ్యక్తిత్వంగా ఆత్మను చూడదు, ఉమ్, అరిమితత్వము అంతరించిపోతుంది, ఉమ్, అనంతత్వమే అక్కడ ప్రకాశిస్తుంది. అవును గురు. కారణం ఇది ఒకటే నేను. ఉమ్, తనకు తానుగా ఉంటే ఆత్మగా ఉంటుంది, అన్యత్వాన్ని గుర్తించినప్పుడు అనాత్మగా ఉంటుంది. అవును గురుగారు. అనాత్మ అనేది విడిగా లేదు, ఉమ్, ఆత్మని విడిచి ఉండదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆభరణం బంగారాన్ని విడిచి లేదు, ఉమ్, అవును గురుగారు. ఉమ్, తాను తాడుని విడిచి లేదు. ఉమ్, మరి ఇక్కడ జీవుడు ఆత్మని విడిచి లేడు. ఏడండి. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది, ఉమ్, జీవుడు బ్రహ్మైవ నా పరం, ఉమ్, పరబ్రహ్మకు విడిగా జీవుడు లేడు. లేడు. ఉమ్, కాబట్టి నీకు ఎటువంటి ప్రశ్న వస్తుంది, విడిగా లేకపోతే నాకెందుకు తెలియదు, తెలుస్తుంది. ఉమ్, ఎప్పుడు తెలుస్తుంది? నిశ్చలంగా ఉంటే తెలుస్తుంది, ఉమ్, ఉత్తరాహిత్యం అయితే తెలుస్తుంది, అంతర్ముఖం అయితే తెలుస్తుంది, దృశ్యవారితం అయితే తెలుస్తుంది. ఆ 30 శ్లోకాలు దీని గురించి. అవును గురుగారు. ఉపదేశాలలో ఉమ్, మహర్షి ఒకే విషయాన్ని 30 శ్లోకాల్లో చెప్పాడు. అంతా ఒకటే, అది ఎక్కడ. ఉమ్, కదా? ఆ గురుగారు. ఇంకా సింప్లిఫై చేస్తే, నువ్వు ఏమీ చేయకపోతే ప్రకాశిస్తుంది. ఉమ్, ఏ ప్రయత్నమైనా, ఉమ్, ఏ ఎఫర్ట్ అయినా
నువ్వు బయటకు దూకుతావే తప్ప లోపల తొంగి చూసే టైం ఉండదు. ఉమ్, ఇంకా సింప్లిఫై చేస్తే, ఉమ్, ఇఫ్ యూ డోంట్ ఐడెంటిఫై ఎనీథింగ్, ఉమ్, యూ ఐడెంటిఫై యువర్ ట్రూ నేచర్. ఉమ్, అంతకంటే తేలికైనది ఏది లేదు. ఉమ్, ఇక్కడ ట్రబుల్ ఎక్కడ వస్తుందంటే, ఉమ్, దేహాత్మ బుద్ధిని అట్టి పెట్టుకుంటూ ఆత్మను గుర్తించాలి అంటే కుదరదు. ఉమ్. ఆ మాత్రము మూల్యము చెల్లించక చెల్లించక తప్పదు. మానదు. ఉమ్, మహర్షి మూల్యం చెల్లించడం అంటే ఏమిటి? అహంకారం అహంకారాన్ని త్యాగం. త్యాగం చేయాలి. ఎట్లా వదులుతావు? వైరాగ్యంతో, వైరాగ్యంతో. త్యాగంతో, ఉమ్, చారక్తంతో, బంధరక్తంతో. చాలా తేలికైందమ్మా. ఉమ్. ఈ అహంకారానికి ఆయువు పట్ల ఆలోచనలు. ఆలోచన లేకపోతే ఆ క్యాటర్ పిల్లర్ ఉందే పడిపోయినట్టుగా పడిపోతుంది. ఉమ్, తర్వాత నువ్వు ఎంత గించుకున్న ఆలోచన రాదు. అవును గురుగారు. మరి తేలికేగా. జీవుణ్ణి బంధించేది తన ఆలోచన. అవును, వాళ్ళు అక్కడ బయట ఉండరు, అవును గురుగారు. శత్రువులు బయట ఉండరు. ఉమ్, పరిషత్ వర్గాలతోటి అవసరం ఉంటుందని మెయింటైన్ చేస్తుంటాం. అవును గురుగారు. అవును. లోపల సెక్యూరిటీ గార్డ్స్ లాగా. ఉమ్, ఆ కోపం వస్తే ఏం చేయాలి? రాగద్వేషాలు ఉపయోగించాలని అవును, రెడీగా ఉంటాయి. అవును, అవును, అవును గురుగారు. కాబట్టి ఈ మొత్తం అంతా ఈ నేను అనే దాంట్లో ఉందమ్మా. అవును. ఉమ్, నేను నేనుగా నిలిచి ఉంటే అది సత్యమై, ఏకమై, అనంతమై ప్రకాశిస్తుంది. ఉమ్, ఈ స్వరూపంగా ఉమ్. నేను ఎప్పుడైతే అన్యత్వాన్ని చూడటం బయటికి మొదలుపెట్టింది, మొదలు పెట్టిందో. ఉమ్. అయితే అక్కడే లోపల నుంచి చూస్తుంది. అవునవును, అయితే నీకు కనపడదు. అవును గురుగారు. అవును. కాబట్టి స్వరూప జ్ఞానంలో ఉన్నావా, అన్యత్వంలో ఉన్నావా అనటానికి ఒక లిట్మస్ టెస్ట్ ఇది. ఉమ్, అన్యత్వం చూస్తూ ఉంటే అహంకారం ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా ఉన్నట్టు. ఉంది. ఉమ్, ఉమ్, అన్యత్వాన్ని చూడటం లేదు. యు ఆర్ నాట్ కాంటనైజింగ్ ఎనీథింగ్. ఉమ్, నీవు మౌనంలోనే ఉన్నట్టు. ఉమ్, దాన్నే మౌనం అన్నారు మహర్షి. ఉమ్, అంతా మౌనమే అన్నారు. ఉమ్. మౌనం అంటే మనం చెప్పుకున్నాం కదా మొన్న, అవును గురుగారు, చెప్తున్నాను. ఒకతో కూడిన ఆలోచనలు. ఆలోచనలే అన్ని. ఉమ్, ఉమ్, అది నీ స్వరూపం. ఉమ్, మౌనమే నీ సైదత్వం. ఉమ్, మౌనమే నీ ఉనికి. మౌనమే ఎరుక. ఉమ్, మీరు అనుకోవచ్చు మౌనంగా ఉంటే ఎరుక ఏమిటి? ఉమ్. తన ఉనికి తానుగా ఉమ్, ప్రకాశించుకునే స్థితి ఒక మౌనంలోనే ఉంటుంది. ఉమ్. ఇక్కడ వృత్తులు ఉన్నాయి కాబట్టి మౌనం ఉండదు. మౌనం ఉండదు. ఉమ్, ఉండాలి అన్నట్టు. ఉమ్, ఇప్పుడు ఒక అగ్ని మీద, ఉమ్, ఒక పువ్వు మీద ఉమ్, ముసి ఏర్పడుతుంది. ఉమ్. అవును చూడు గురుగారు. గంటం. అవును గురుగారు. అది ఉన్నప్పుడు దాని వెలుగు కనపడదు. కనపడదు. ఉమ్, నువ్వు పక్కనే ఉంటుంది. అవును గురుగారు. నువ్వు దాన్ని తొలగిస్తే నిప్పు నిప్పు కనపడుతుంది. కనపడుతుంది. అవును. కనుక అహంకారం అనే తొడుగు ఉంటుంది దానికి. ఉమ్, అది ఎలా తొలగిస్తావు? ఆలోచన ఆలోచన లేకపోతే. లేకపోతే. ఉమ్, వెరీ సింపుల్. ఉమ్, మహర్షి ఎంతో చెప్పాడు. మూలం వెతుకు ఉందేమో చూడు, ఉహు, ఉమ్, తల్లగిగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. ఉమ్, ఇవన్నీ కొన్ని ఎంకరేజింగ్ స్టేట్మెంట్స్. ఉమ్, అంటే ప్రోత్సాహితంగా ఉమ్, ఉన్నాయని చెప్పే విషయాలు.
హ్మ్. కరెక్ట్. నీవు ఏ స్థితిలో ఉన్నా హ్మ్. అది ప్రకాశించే టైంకి నీవు పూర్తిగా నష్టమైపోతుంటావు. హ్మ్. అంతవరకు దేనికి హ్మ్. పోతారు కదా మీరు ఆ! అందరూ. గురుగారు. హ్మ్. నిద్రకు ఉపక్రమించినప్పుడు దేహము, జగత్తు, సంసారము, సమస్యలతో నిద్రపోతారా? హుహు. లేదు. హ్మ్. మరి అవన్నీ ఏమైనా హ్మ్. హౌ యు ఆర్ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ బీ స్టిల్ ఎట్లా అవుతుందో హ్మ్. అది నీ సహజత్వం సహజత కాబట్టి. కాబట్టి. హ్మ్. నిద్ర నీ సహజత్వం. హ్మ్. నిద్రలో ఉన్నది ఆత్మస్థితి. హ్మ్. మెలకు ఎప్పుడు వస్తుందో, నిద్ర ఎప్పుడు వస్తుందో అహంకారానికి తెలియదు. హ్మ్. ఏమ్మా? ఆ! గురుగారు. హ్మ్. దీనికి తెలిసిందల్లా రికార్డెడ్ వర్షన్స్ రికార్డెడ్ మాత్రమే. వర్షన్స్. ఆ! అంతవరకు. అనుభవంలో ఉన్నది గుర్తు తెచ్చుకుంటుంది. హ్మ్. అనుభవంలో లేకపోతే హ్మ్. అది కాలేదు. హ్మ్. ఇప్పుడు చెప్పమ్మా, ఇంకేమైనా ఉందా? ఏమా సరోజ? గురువు గారు, చెప్పమ్మా. అంటే ఇక్కడ ద్రష్ట చూస్తుంది, ద్రష్ట వల్లనే ఈ దుక్కు దృశ్యం అన్ని కూడా ఈ మూడు వస్తాయి కదా గురువు గారు. అంతా మాయలు. ఆ మాయలోనే అది చూడకపోతే ఆత్మగా ఉంటుంది. గురువు గారు. నీకు ఎందుకు బట్ ఆధారం మాత్రం ఆత్మే కదా, చూడ్డానికి, తెలుసుకోవడానికి. అమ్మ ఆత్మ దేన్ని చూడదు. అర్థం చూడదు, దేన్ని బట్ ఆధారమే కానీ భిన్నం అని చెప్తారు కదా మీరు. ఆధారం అన్న పదం కూడా చెబుతున్నారు. మాయలో చెప్పే ఒక మాట. ఓకే. ఇప్పుడు పాముకి ఆధారం తానని చెబుతున్నాడు. తాను పాము అవునండి. కాదు. తానుకు పాము అవునండి. సంబంధం లేదు. అవును. నీవు లేదా నీకు తెలిసినా తెలియకపోయినా నేనంటే ఆత్మ. అది ఒకటి ఉండబట్టి సరోజగా నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పడం. ఓకే. ఆత్మను విడిచి సరోజ లేదు. సరోజ లేకపోయినా ఆత్మకు వచ్చే ఆత్మ నష్టం లేదు. ఏమ్మా? గురువు గారు. అదే విధంగా ముత్యపు చెప్పలో వెండిని చూస్తున్నావు. అవునండి. ముత్యపు చెప్ప వెండి కాలేదు, కానీ ఆ అవును. వెండి మాయ వెండికి ఆధారం ముత్యపు చెప్ప. అది రికార్డెడ్ వర్షన్ వల్ల అది నేను ఎలా పొరపాటు పడ్డాను అంతవరకే. నీ వాసనలు కోరికల వల్ల ఎంతసేపటికి ఇది కావాలి, అది వద్దు, ఇది బాగుంటుంది అంటూ దేహంలో వెంబడి పడుతున్నావు. ఆ ద్వంద్వ భావన. ఆత్మని విడిచి జీవుడు లేడు. గురువు గారు. ఆత్మని విడిచి దైవం లేడు. ఆత్మని అవునండి. సృష్టి లేదు. అవునండి. నీవు ఏ నిద్రించినా, చూస్తున్నా, కలగంటున్నా, వృత్తిలో ఉన్నా, పుట్టినా పుట్టకపోయినా ఆత్మని విడిచి ఉండవు ఉండవు ఉండవు. కానీ ఈ జీవభావనలో అది ఆత్మని తెలుసుకోలేను జీవభావనతో. ఎందుకని? అది ఆత్మని విడిచి లేదు కాబట్టి. సరే సరే, అర్థమైంది. నీవే అదై ఉంటే తెలుసుకునేది ఎవరు? దానికి అన్యంగా ఉంటే తెలుసుకోవచ్చు. అవునండి. నువ్వు అన్నీ తెలుసుకుంటున్నావు. అందుకని అవునండి. నీకంతా అన్యమే. అవును. సంసారమన్యము, దేహమన్యము, జగత్తన్యము, దైవమన్యము, ఇతరులన్యము, అన్యత్వాన్ని తెలుసుకుంటున్నావు.
నీవే అదైనప్పుడు తెలుసుకునేది ఎవరు, తెలియబడేది ఎవరు? అవునండి. కాబట్టి నీవిక్కడ పరోక్ష జ్ఞానములో లేదా సాపేక్ష జ్ఞానంతో అభాస కాంతిలో తెలుసుకునేది ఒక పూర్ణ జ్ఞానం అనేది ఉంటేనే తెలుసుకోగలరు, లేకపోతే తెలుసుకోలేరు. అంటే గురుగారు ఇక్కడ అంటే ఆత్మని తెలుసుకోలేము, తెలుసుకునేదంతా కూడా అవిద్యే. అవిద్య, విద్య, ఆత్మ ఎదుటే ఉంటాయి. ఓకే. అది కూడా పెట్టాను. విద్య అవిద్యకి అతీతమైంది ఆత్మస్థితి. అవునండి, అవునండి. ఉన్నది లేదు అతీతం, జ్ఞానము అజ్ఞానము అతీతం, పుట్టుక మరణము అతీతం, దృశ్యము దృశ్యమారితము అతీతం. అట్లా అవస్థలు అవస్థలకు అతీతం. అంటే ఇది ద్వైతము ద్వైతరహితం. అట్లా ఇప్పుడు కాసేపు ఉన్నదంటావు, కాసేపు లేదంటావు. అవునండి. ఉన్నది లేదు అనే దానికి అతీతంగా ఆత్మ ఉంటుందని అంటే గుర్తించేది ఏది కూడా ఆత్మ అవ్వదు. ఆత్మ దేనిని గుర్తించదు కాబట్టి వెరీ సింపుల్. ఇప్పుడు హయ్యర్ క్లాస్కి వస్తున్నాం. అవునండి, కరెక్టే గురువు. అహంకారమే అన్ని గుర్తిస్తుంది, అన్యాన్ని గుర్తిస్తున్నావు అంటే అంధకారము, అహంకారము, పరిమితత్వము, జనన మరణ భయము ఉన్నట్లు లెక్క. అవునండి, కరెక్టే. నువ్వేమీ గుర్తించలేదనుకో, అసలు నువ్వు పుట్టు చేయలేదన్నట్లు లెక్క. అంటే భేదభావం అనేది ఉండదు ఆత్మలో. ఉండకన్న సంగతి నీకు ఇక్కడ తెలియదు. అవునండి, భేదం ఉండాలంటే అన్యత్వం ఉండాలి. కరెక్ట్ గురువు గారు. కానీ నీకు భేదం ఎందుకుంది? అన్యత్వం ఉంది కాబట్టి భేదం. అవునండి, అవునండి. పురుష భేదము, ఉచ్చ నైత్య భేదము, మంచి చెడు, న్యాయం అన్యాయము, మేల్ ఫీమేల్ అన్ని వస్తాయి అక్కడ. అన్నీ వస్తాయి. అవునండి, ద్వంద్వానికి అతీతమైంది ఆత్మస్థితి. అవునండి. గురువు సింపుల్గానే ఉందిగా. గురువు గారు. కాబట్టి సాధించేది కాదు. అవునండి, సాధన లేదు. మౌనం సాధన అనుకుంటే అనుకో, నో ప్రాబ్లం. గురువు గారు. చివరికి మౌనంలో ఏమవుతుంది? ఆలోచన లేనప్పుడు ఈ మాయా నేను అదృశ్యమైపోతుంది. గురువు గారు. ఇది లేదు అంటే అర్థం ఏంటి? అన్యత్వం ఉండదు. అవునండి, ఏకత్వం ఉన్నప్పుడేమో అన్యత్వం ఉండదు. అవునండి, అన్యత్వాన్ని చూస్తున్నప్పుడు ఏకత్వం ఉండదు. అవును గురువు గారు. ఆదిశంకరులు ఇదే మాట అంటారు. ఆత్మని గురించి చెబుతూ ఏకం నా ద్వితీయం, రెండవది లేకుండా ప్రకాశం. కరెక్ట్ గురువు గారు. ఇక్కడ నీవు అన్ని రెండుగా చూస్తున్నావు, అన్యంగా చూస్తున్నావు. అవునండి, అందుకని నీకు మూలం తెలియదు. గురువు గారు. మూలము ప్రకాశిస్తున్నప్పటికీ ఆత్మ నీ సహజత్వమని నీకు ఎందుకు తెలియదు అంటానికి కారణం అన్యత్వం. అన్యత్వమే. కరెక్ట్ గురువు గారు. జగత్తన్యము, సంసారం అన్యము, కుటుంబం అన్యము. అవునండి, పైగా జగత్తులోనే ఉన్నాను, సంసారంలోనే ఉన్నాను అనుకుంటున్నా, కానీ నీలో సంసారం ఉంది, సంసారంలో. అవునండి, ప్రపంచం నాలోనే ఉంది, నేను ప్రపంచంలో లేను. ఇందులో ఉన్న సంగతి నిజంగా తెలుసుకుంటే ప్రపంచం జోలికి పోవు. గురువు గారు కరెక్టే. అవును గురువు గారు, కరెక్టే. కరెక్టే గురువు గారు. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇవన్నీ వస్తుంటాయి. చెప్పండి,
శ్రీనివాసరావు గారు ఏమనుందే? సమయం అంతరించిపోతుంది. చెప్పటానికి ఏం లేదు సార్, అంతా చెప్పేశారు. ఉన్నది ఒకటే సత్య వస్తువు. సింపుల్ అది. ఇప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏం లేదు. అయ్యో నేను సాధన చేయలేకపోయాను, కాలం అంతా వృధా అయిపోయింది అనుకోక్కర్లేదు. ఏ క్షణమైతే చింతా విహీనం అవుతారు ఆ క్షణం మీరు ఆత్మగానే ఉంటారు. ఓకే. చింతా విహీనం వృద్ధి చింతయాలి. వేస్టిల్ నో అహం అన్నారు. ఒకటే నేను ఉంటుంది పైన, రెండు ఉంటుంది. మనం దేహాన్ని సంసారాన్ని చూసినట్టు అన్యంగా ఆత్మను చూడటం కుదరదు. ఉమ్. అందుకని నీవే అదే ఉంటారు. మరి ఆత్మ ప్రకాశంలో అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ పుట్టే అవకాశం లేదు, మళ్ళీ దేహాన్ని ఆశ్రయించక్కర్లేదు, జనన మరణాలు ఉండవు. చాలా సింపుల్ అది. కాబట్టి ఆలోచన తల ఎత్తని స్థితిలో అలవాటు చేసుకోగలిగితే నీకు రమ్మన్న జన్మరాజు ఇంకా. అది కాకుండా బాక్ష్యానికి అలవాటు పడుతున్నాం. సంసారము, జగత్తు, విషయాలు, బాధ్యతలు, కర్మకాండలు, వీటి వెంట పడుతున్న కొద్ది ఏమవుతుందంటే మూలం దూరమైనట్టుగా ఉంటుంది, నిజానికి దూరం కాదు. జనకజ మహారాజు అదే చెప్పింది, ఎంత టైం కావాలి, గుర్రం మీదకి కాలు పెట్టే లోపల అవుతుంది పోతున్నాడు. నేను ఇంకా తగ్గిస్తాను, లిప్త కాలము, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నువ్వు ఆత్మగా ఉంటావు. అంటే రెప్పపాటు కాలము, సమయంతో సంబంధం లేదు. నీ దృష్టి అన్యత్వంలో ఉందే, అన్యరహితంగా ఉందే అనేది పాయింట్. చూచేవే ఒకటే, ఆత్మైనా ఒకటే, అహంకారమైన ఒకటే ఉంటుంది. ఒక తాడికి ఒక పామే ఉంటుంది. కాబట్టి అన్య చింతన తల ఎత్తకపోతే ఇంత చింతనే ఉంటుంది అక్కడ, ఆత్మచింతన. ది లైన్ ఆఫ్ డిమార్కేషన్ చాలా తిన్నగా ఉంటుంది. నిశ్చలత్వానికి వస్తున్న కొద్దీ, సంకల్పరహితం అవుతున్న కొద్దీ, అంతర్ముఖం అవుతున్న కొద్దీ, ఇంకా విహీనం అవుతున్న కొద్దీ ఉన్నానన్న ఎరుక ఒక ఉప్పెనలాగా వస్తుంది. మామూలుగా ఈ తవ్వకాల్లో జలపట్టం అంటారు. జలం ఉన్న చోట తొండల్లాగా వస్తుంది ఇక్కడ అంటే దాన్నే ఉప్పెన అన్నారు, దాన్నే పిడుగు వస్తుందన్నారు. అది ఉన్నది, ఇది లేదు. కాబట్టి ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది. ఆ ప్రకాశమే నీ స్వరూపము. ఇది కాదు అని నిశ్చలంగా ఉంటే చాలు. జన్మలతో పని లేదు, కర్మలతో పని లేదు, శాస్త్రములతో పని లేదు. మీరు నాలెడ్జ్ ఎక్కువ చేసిన కొద్దీ దాన్ని డిలీట్ చేయడం కష్టం అవుతుంది. ఇంటి నుంచి బయటకు వచ్చారు, దూర ప్రయాణం చేసిన కొద్దీ తిరిగి ఇంటికి రావడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. ఇంటికి అమ్మో ఇంత ప్రయాణం చేయాలా, వెనక్కి వెళ్ళదు. ఒకసారి మహర్షుల వారి దగ్గరికి ఒకడు దర్శనానికి వచ్చినప్పుడు నేను వచ్చానని చెప్పమన్నాడు మహర్షి. ఆ వచ్చిన ఆయన వచ్చిన దారిని వెళ్ళమన్నాడు వెనక్కి.
నేను వచ్చానంటున్నావే, నేను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఈ బొమ్మ అన్నది. నిజానికి ఆత్మ జీవుడు కాలేదు, జగత్తు కాలేదు, ఏదీ కాలేదు, అయినట్లుగా కనపడుతుంది. తాడు బావైనట్టు, ఉచ్చమ చెప్ప వెండైనట్టు, పోస్ట్ గోస్ట్ అయినట్లు, ఇట్లా ఇవన్నీ మానసికమైన కొన్ని భ్రమజనితమైనవి. అంతకంటే ఏం లేదు. అత్యంత తేలికైనది ఊరక ఉంటుంది. కర్మ సాగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు అనుకోవటం నేను చేస్తేనే అవుతుందంటారు. మీరు చేసేది ఏంటి? కర్మ ప్రకారంగా జ్ఞానం చేస్తూ పోతూ ఉంటుంది. విట్నెస్ మన ద్వారా చేయించబడుతుంది. దర్శాలు ఏది జరగవలసి ఉందో అది జరిగి తీరుతుంది. అంతే. మీరు వద్దంటే ఆగదు, అంటే రాదు. ఇంకేమైనా ఉంటాయా? ఏమా అరుణ, ఏమైనా ఉందే? ఒక్క ముక్క అయినా అర్థం అవుతుందా? ఒక్క ముక్క చాలు. చాలు. ఆలోచన లేని మనస్సు ఆత్మేయం. ఇంతకంటే సింపుల్గా చేయడం కుదరదు. ఆ తర్వాత తెలుస్తుంది ఆలోచన ఉన్న ఆత్మను విడిచలేదు. ఆలోచించినంత మాత్రాన ఆత్మని వదిలిపెట్టదు, దూరంగా ఉండదు. ఆలోచన ఉన్నా లేకపోయినా ఆత్మగానే తర్వాత మనసు వస్తుంది, పోతూ ఉంటుంది. ఇదంతా ఆత్మలోనిదే. ఆత్మని విడిచేది లేదు. ఆత్మని విడిచి మాయ ఉండదు. మాయ లేకపోయినా ఆత్మ. మాయ అంటే ద్వైతం. ద్వైతం అంటే జనన మరణాలు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆత్మలోనే ఉంటున్నాయి. చివరి ఆత్మలో దృష్టాత్మం తెలియదు. అందుకని ఏమన్నారు? ఇది ఆధారమే కానీ భిన్నం. తెర ఆధారమే దృశ్యాలకి, కానీ తెరను చీలిస్తే ఒక బొమ్మ కనపడుతుంది. ఈ కూడా అట్లాగే ఉంటుంది, అదే రీతిలో ఉంటుంది. మూర్తి గారు అయిపోవచ్చింది, ఏమన్నా ఉందే? మీరు ఎప్పుడు అజ్ఞాతంలో ఉంటున్నారు. నమస్కారం. చెప్పండి. అంటే ఆ ఆత్మవిధులు లక్షణాలు ఎలా ఉంటాయి? తనకు తాను మాత్రం ఉంటుంది, అన్యత్వం లేకుండా అనంతంగా ఉంటుంది, నిరాకారంగా ఉంటుంది, జ్ఞానమయంగా ఉంటుంది,